అంటే 10,000 ఓట్లు పెరిగినా 10కి పర్సెంటేజ్ 80 ప్రకారం 8,000 పెరగాల. 21,000 ఎట్లా పెరుగుతాయి? 21,000 ఎప్పుడే కానీ పెరిగిన దాఖలాలు లేవు. అంటే కారణం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్. 100కు 100% ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్. దాంట్లో 1% కూడా నాకైతే అనుమానం లేదు. ఎందుకని చెప్పగలుగుతానని నేను ఇంత ఈవీఎం మిషన్లు చీటింగ్ చేయగలిగినాయంటే ఫారం 17C అని ఉంటుంది. ఫారం 17C పార్ట్ 1 ఇది ఏం చెప్తాది? ఇది ఏం చెప్తాది అంటే గన ఎలక్షన్ రోజు 17C పార్ట్ 1 ఎలక్షన్ రోజు మాక్ పోలింగ్ ఏమైతే మనం చేసి ఓట్లు వేసింటామో పోలింగ్ అయిన ఓట్లను, పోలింగ్ కాని ఓట్లను అన్ని ఫిల్ చేసి ఫారం ఇస్తారు. అదే 17C పార్ట్ 2 ఏం చెప్తాదంటే గన ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే డీటెయిల్స్ను ఫిల్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. ఫారం 20 మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోల్ అయినాయనే విషయాన్ని ఫిల్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత అటు ఇటు ఒక వారం లోపల అది అప్లోడ్ చేయాలి. అంటే ఫారం 20 ప్రకారం పోలింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్లో నాకెన్ని వచ్చినాయి, వాళ్ళకెన్ని వచ్చినాయి, బూతు వైజు అన్ని అప్లోడ్ చేసి ఎవరైనా చూడొచ్చు. ఇది ఒక వారం లోపల పెట్టాలా. అది ప్రతిసారి దేశంలో అట్నే జరుగుతూ ఉన్నాయి. అది ఈ రాష్ట్రంలో మాత్రం 109 రోజుల వరకు పెట్టలే. ఏ పార్టీకి ఏ బూతులో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న విషయాన్ని వారం లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటే 109 రోజుల వరకు ఈ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అప్లోడ్ చేయలేదంటే రహస్యంగా ఉంచగలిగినారు. దేనికి రహస్యంగా ఉంచగలిగినారు? ఎవరిని గెలిపించేదానికి వీళ్ళు రహస్యంగా ఉంచగలిగినారు. కంపేర్ చేయవలసినది కూడా, ఎప్పుడైనా మనం కంపేర్ చేయాల్సినది కూడా ఈ 17C పార్ట్ 2లో ఉండేదాన్ని ఫారం 20లో ఉండేదాన్ని కంపేర్ చేయాలి. అంటే ఏం చెప్తాది కంపేర్ చేయాల్సిందంటే గన బూతుల వారుగా ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. వెరిఫికేషన్కి మనం వెళ్ళాలంటే గన ఫారం 20లో ఎన్ని వచ్చినాయనేది మనం చూసుకోవాలంటే అప్లోడ్ చేయాలి. వాళ్ళు అప్లోడ్ 109 రోజులు చేయకుండా రిజల్ట్ ప్రకటించి మనం కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా, ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా 109 రోజుల తర్వాత పెట్టి మళ్ళీ ఆ తర్వాత మనం ప్రశ్నిస్తామని తెలుస్తానే డిలీట్ చేయడం.